హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ ఏంటి అనేది మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో టాపిక్ ఏంటి అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్. డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది అల్గోరిథమ్స్లో అంటే డేటా స్ట్రక్చర్ అండ్ అల్గోరిథమ్స్లో చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ప్రతి అల్గోరిథం టాపిక్ డిస్కస్ చేసేటప్పుడు మనకి చాలా అల్గోరిథమ్స్ అందులో ఉంటాయన్నమాట. సో నేనైతే అన్నిటినీ డిస్కస్ చేయట్లేదు, కొన్ని మాత్రమే డిస్కస్ చేస్తాను. లైక్ అంటే ఒక డైనమిక్ ప్రోగ్రామింగ్ తీసుకుంటే అందులో ఒక 10 to 15 అల్గోరిథమ్స్ ఉంటాయి. గ్రీడీ అల్గోరిథం తీసుకుంటే అందులో 10 to 15 అల్గోరిథమ్స్ ఉంటాయి. ఇలా ప్రతి దాంట్లో డిఫరెంట్ అల్గోరిథమ్స్ ఉంటాయి. సో నేనైతే అందులో ఇంపార్టెంట్వి మనకి ఎగ్జామ్స్లో బీటెక్లోని మనకి సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్ట్లో ఇంపార్టెంట్ టాపిక్స్, ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ మనకి ఎగ్జామ్స్లో అడిగేవి, కామన్గా ఎక్కువగా యూస్ చేసేవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కొన్ని నార్మల్గా ఏంటి అంటే మనం ఎక్కువగా యూస్ చేయం కానీ వాటిని జస్ట్ ఓకే అదొకటి ఉంటుంది అని తెలుసుకుంటే సరిపోతుందన్నమాట. సో అలాంటివి చాలా ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఓన్లీ అందులో ఇంపార్టెంట్ టాపిక్స్ని, ఇంపార్టెంట్ అల్గోరిథమ్స్ని మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. సో ఇవి కాకుండా మీకు ఏదైనా కావాలి అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇవి కాకుండా మీకు ఏదైనా పర్టికులర్ అల్గోరిథం ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే కింద కమెంట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ వచ్చేసి అసలు డైనమిక్ ప్రోగ్రామింగ్ అంటే ఏంటో తెలుసుకోవాలి కదా. సో ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఒక ప్రాబ్లమ్ సాల్వింగ్ టెక్నిక్ అనమాట. ఇది నార్మల్గా ఇందులో మ్యాథ్స్ ఉంటుంది, కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ చూసుకుంటే ఇది దేనికి ఎక్కువగా యూస్ చేస్తామంటే ఒక ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మనకి చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాం వైల్ రన్నింగ్ ఏ కోడ్ కానీ లేదంటే ఏదైనా ఒక అప్లికేషన్ డెవలప్ చేసేటప్పుడు కానీ. సో ఆ ప్రాబ్లమ్స్ అనేవి కొన్నిసార్లు టైం కాంప్లెక్సిటీ అవ్వచ్చు, స్పేస్ కాంప్లెక్సిటీ అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. సో వాటిని రెడ్యూస్ చేసి ఆ ప్రాబ్లమ్ని సొల్యూషన్ ఐడెంటిఫై చేసి వాటిని ఎక్కువ టైం సొల్యూషన్ ఐడెంటిఫై చేసినవి కూడా ఉండొచ్చు. కానీ వాటికన్నా తక్కువ టైంలో ఆప్టిమైజ్ చేస్తూ కొన్ని ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తుందన్నమాట. అది డైనమిక్ ప్రోగ్రామింగ్. సో ఇక్కడ ఏంటి అంటే మనకి సెట్ ఆఫ్ పాసిబుల్ సొల్యూషన్స్ ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాబ్లం తీసుకుందాం, ఒక నాప్సాక్ ప్రాబ్లమే తీసుకుందాం. ఒక నాప్సాక్ ప్రాబ్లమ్కి డిఫరెంట్ వేస్లో సొల్యూషన్స్ ఉన్నాయి. లైక్ అరౌండ్ 4 to 5 సొల్యూషన్స్ ఉన్నాయి అనుకుందాం. సో వాటిలో ఏది బెస్ట్ చూస్ చేసుకోవడానికి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. జస్ట్ మీకు ఎగ్జాంపుల్గా అర్థం కావడానికి చెప్పాను. సో ఒక 4 to 5 టైప్స్ ఆఫ్ ఆన్సర్స్ ఉన్నప్పుడు మనము ఏది చూస్ చేసుకోవాలి, ఏది తక్కువ టైంలో అయిపోతుంది, ఏది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది అనేది చూస్ చేసుకోవడానికి డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. సో ఇందులో కీ కాన్సెప్ట్స్ అనేవి వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్. సో మనకి సబ్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద టాస్క్ ఉందనుకోండి, ఆ పెద్ద టాస్క్ని సాల్వ్ చేయడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అదే ఆ టాస్క్ని సమ్ పార్ట్స్ కింద డివైడ్ చేసుకొని స్మాలర్ పార్ట్స్ కింద లైక్ స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్ కింద తీసుకొని సో వాటిని సాల్వ్ చేస్తూ వచ్చి తర్వాత వాటిని కంబైన్ చేసి ఒక అవుట్పుట్ని తీసుకొస్తాం. అది డివైడ్ అండ్ కాన్కర్ చేసేది. సో ఇక్కడ కూడా అంతే, సమ్ సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసి ఆ డివైడ్ చేసిన అవుట్పుట్ని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది అనమాట. సో ఆ స్టోర్ చేసింది నెక్స్ట్ టైం మనం రీయూజ్ చేసుకోవచ్చు. స్టోర్ చేసింది సమ్ మెమొరీలో స్టోర్ చేసింది అనుకుందాం. సో నెక్స్ట్ టైం మనం ప్రతిసారి ఆ స్టెప్స్ అన్నింటినీ రిపీట్ చేస్తూ అల్గోరిథం అంతా రిపీట్ చేయక్కర్లేదు. మనకి సబ్ ప్రాబ్లమ్స్లో ఉన్న ఆన్సర్ అనేది స్టోర్ చేస్తుంది కదా. సో దాని నుంచి మనం తీసుకొని రీయూజ్ చేసుకోవచ్చు. అది ఫస్ట్ కాన్సెప్ట్. సెకండ్ వచ్చేసి ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్. ఈ ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అనేది ఏంటంటే మనము ఒక సొల్యూషన్ని డిఫరెంట్ పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాం కదా. సో అలా డివైడ్ చేసింది సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం. సో ఆ సబ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ కూడా అట్ లాస్ట్గా ఒక ఫైనల్ అవుట్పుట్ అనేది మనకి రావాలి అనుకుంటే ఆ సబ్ ప్రాబ్లమ్స్ అన్నింటినీ డివైడ్ చేసింది కంబైన్ చేస్తూ వస్తే మనకు ఒక అవుట్పుట్ వస్తుందన్నమాట. సో దాని ద్వారా మనము బెస్ట్ సొల్యూషన్ని ఐడెంటిఫై చేయొచ్చు. ఇది ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ అనేది. సో ఇప్పుడు ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది దీని వర్క్ ఫ్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. సో వర్క్ ఫ్లోలోకి వచ్చినప్పటికీ అసలు ఫస్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. మనం వచ్చేసి బ్రేక్ డౌన్ ద ప్రాబ్లం కదా. సో ఇదేంటి అంటే ఓవర్లాపింగ్ సబ్ ప్రాబ్లమ్స్ అలాగే ఆప్టిమల్ సబ్స్ట్రక్చర్ని ఐడెంటిఫై చేస్తాం ఉన్న ప్రాబ్లంలో. అండ్ సెకండ్ వచ్చేసి స్టోరింగ్ సొల్యూషన్స్. సో ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మనకి ఏదైతే సొల్యూషన్ ఉందో ఆ సొల్యూషన్ని ఒక దగ్గర స్టోర్ చేసుకోవాలి. సో ఆ స్టోరింగ్ అనేది డిఫరెంట్ ప్రాసెస్లో జరుగుతుందన్నమాట. సో దీనికోసం నెక్స్ట్ ఇంకా డీటెయిల్గా చూద్దాం.
సో స్టోరింగ్ అయితే చేస్తున్నాం అని అర్థమైంది కదా. సో ఈ స్టోరింగ్ సొల్యూషన్ అనేది 2 టైప్స్‌గా జరుగుతుంది. అదే టాప్ డౌన్ అప్రోచ్ అండ్ బాటమ్ అప్ అప్రోచ్. ఓకే. టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఏంటి అంటే, ఈ అప్రోచ్‌లోని ఒక రికర్సివ్ ఫంక్షన్ రాస్తాము. ఆ రికర్సివ్ ఫంక్షన్ రాసిన తర్వాత ఇప్పుడు ఒక సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం అనుకున్నాం కదా. సో ఆ సబ్ ప్రాబ్లమ్స్ అనేవి ఒక టేబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. లేదా సిమిలర్ డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేసుకుంటాం. లైక్ మన ప్రాబ్లమ్ బేస్ చేసుకొని అది ట్రీలో స్టోర్ చేయాలా, గ్రాఫ్‌లో స్టోర్ చేయాలా, లింక్డ్ లిస్టా అని ఒక పర్టిక్యులర్ డేటా స్ట్రక్చర్‌లో స్టోర్ చేసుకుంటాం. ఇప్పుడొచ్చేసి నెక్స్ట్ ఏంటి అంటే, ఆ పర్టిక్యులర్ సబ్ ప్రాబ్లమ్‌ని సాల్వ్ చేసే ముందు ఆ ఫంక్షన్ రికర్సివ్ ఫంక్షన్ ఏదైతే ఉందో అది ఆ రికర్సివ్ ఫంక్షన్ ద్వారా ఏదైనా సొల్యూషన్ అనేది ఆల్రెడీ స్టోర్ అయ్యి ఉందా అని చెక్ చేసుకుంటుందనమాట. ఇప్పుడు ఏదైనా స్టోర్ అయ్యి ఉంటే ఆ స్టోర్డ్ సొల్యూషన్‌ని యూజ్ చేసుకుంటుంది. లేదు స్టోర్ అయ్యి లేదు అంటే ఇప్పుడు ఈ సబ్ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ అయ్యి ఆ సొల్యూషన్ అనేది స్టోర్ అవుతుంది. లెట్స్ టేక్ ఎ స్మాల్ ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకేమో ఒక ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ చేస్తున్నాం అనుకుందాం. సో టాప్ డౌన్ అప్రోచ్ యూజ్ చేసుకొని ఫ్యాక్టోరియల్ ఆఫ్ ఎ నెంబర్ ఫైండ్ చేస్తున్నాం. సో దాన్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేసాం అనుకుందాం. సో సబ్ ప్రాబ్లమ్స్ కింద అంటే మనం ఫ్యాక్టోరియల్ ఆఫ్ 5ని ఐడెంటిఫై చేస్తాం. ఈ ఎగ్జాంపుల్ డిస్కస్ చేసేటప్పుడు మీకు అర్థమవుతుంది. జస్ట్ నేను నార్మల్‌గా చెప్పేస్తున్నాను. అక్కడ డీటెయిల్‌గా చెప్తా. సో 5ని మనం సాల్వ్ చేసేటప్పుడు 5 కన్నా ముందు ఏముంటుంది? 4, 3 ఫ్యాక్టోరియల్ ఫైండ్ చేస్తేనే 5 వస్తుంది. సో 4 అండ్ 3ని సబ్ ప్రాబ్లమ్స్ కింద అనుకుందాం. సో ఈ 4 అండ్ 3ని సబ్ ప్రాబ్లమ్స్ కింద అనుకుంటే మళ్ళీ 4ని ఐడెంటిఫై చేయాలంటే 4కి ఐడెంటిఫై చేయడానికి 3 అండ్ 2 ఉండాలి. ఇలా డిఫరెంట్ సబ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. రైట్? సో ఇప్పుడు మనకి 4 తెలిసింది. 4 ఎలా తెలిసింది అంటే 3 అండ్ 2 అనేది దాని అవుట్‌పుట్ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కడో స్టోర్ అయ్యి ఉంది. సో ఆ రిజల్ట్ డైరెక్ట్‌గా తీసుకుంటుందనమాట. ఒకవేళ స్టోర్ అయ్యి లేకపోతే అది క్యాలిక్యులేట్ చేసి మళ్ళీ మెమరీలో స్టోర్ చేస్తుంది. ఈ స్టెప్ అనేది, ఈ ప్రొసీజర్ అనేది టాప్ డౌన్ అప్రోచ్ ఫాలో అవుతుంది. సో టాప్ డౌన్ అప్రోచ్ చూసాం కదా. నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్. ఈ బాటమ్ అప్ అప్రోచ్ అనేది సెకండ్ టైప్ అనమాట. ఇదేంటి అంటే అది మొత్తం అంతా కూడా ఒక టేబుల్‌లో స్టోర్ చేస్తుంది. దీన్ని బాటమ్ అప్ అప్రోచ్‌ని టేబులేషన్ అని కూడా అంటారు. టాప్ డౌన్ అప్రోచ్‌ని మెమోయిజేషన్ అంటారు. ఓకే. సో ఇప్పుడు ఈ అప్రోచ్‌లో మనం అంతా టేబుల్‌లో స్టోర్ చేసుకుంటాం. సో టేబుల్‌లో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే స్మాలెస్ట్ సబ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి స్టార్ట్ చేస్తాం. స్టార్ట్ చేస్తూ లార్జ్ ప్రాబ్లమ్‌కి వెళ్తామన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే గ్రాడ్యువల్‌గా మనము స్మాలెస్ట్ సబ్ ప్రాబ్లమ్స్ నుంచి ఒరిజినల్ సబ్ ప్రాబ్లమ్ అనేది ఐడెంటిఫై చేస్తాం. అందుకే ఇది బాటమ్ అప్ అప్రోచ్ అన్నాం. ఇది ఒకవేళ మీకు అర్థం కాకపోతే పీపీటీలో చూసినా మీకు అర్థం కాలేదనుకోండి, నేను ఎగ్జాంపుల్స్ డిస్కస్ చేస్తాను నెక్స్ట్‌లో. సో మీరు అక్కడ చూస్తే అది ఎలా అనేది మీకు అర్థమైపోతుంది. థర్డ్ స్టెప్ ఏంటి అంటే మొత్తం మనము కొన్ని స్టెప్స్‌ని ఫాలో అవుతాం కదా. సో థర్డ్ స్టెప్ వచ్చేసి కన్స్ట్రక్టింగ్ ద ఆప్టిమల్ సొల్యూషన్. ఇది థర్డ్ స్టెప్. సో ఇక్కడ ఏంటి అంటే అన్ని నెసెసరీ సబ్ ప్రాబ్లమ్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ ఆల్రెడీ సాల్వ్ అయి ఉంటాయి. సో ఆ సబ్ ప్రాబ్లమ్స్ అన్నిటిని కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తుందనమాట. సబ్ ప్రాబ్లమ్ డేటా అలాగే ఒరిజినల్ డేటా ఇదంతా కూడా స్టోర్ చేస్తుంది. సో సబ్ ప్రాబ్లమ్స్ డేటా సపరేట్‌గా, ఈ సబ్ ప్రాబ్లమ్స్ అన్నీ కలిపి ఒరిజినల్ డేటా కూడా, ఒరిజినల్ ప్రాబ్లమ్ యొక్క డేటా కూడా ఒక దగ్గర స్టోర్ చేస్తుందనమాట. ఇలా డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది వర్క్ అవుతుంది. అసలు ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఎందుకు యూజ్ చేయాలో కూడా తెలుసుకోవాలి కదా. సో దీనికైతే మెయిన్లీ టూ రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఎఫిషియన్సీ, ఇంకోటి ఆప్టిమైజేషన్. ఎఫిషియన్సీకి చూసుకున్నట్లయితే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది సిగ్నిఫికెంట్‌గా దాని ఎఫిషియన్సీ ఒక అల్గోరిథం యొక్క కాంపిటీషన్స్ అనేవి తగ్గించి దాని ఎఫిషియన్సీ ఇంప్రూవ్ చేయడానికి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ బాగా యూజ్ అవుతుంది. ఆప్టిమైజేషన్ అనేది ఏంటంటే ఒక ప్రాబ్లం ఉందనుకోండి, ఆ ప్రాబ్లమ్‌కి డిఫరెంట్ సొల్యూషన్స్ ఉంటాయి. కానీ ఆ డిఫరెంట్ సొల్యూషన్స్‌లో మనకి కావాల్సిన సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేయడానికి ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది బాగా యూజ్ అవుతుంది. ఓకే. సో డైనమిక్ ప్రోగ్రామింగ్ విత్ డివైడ్ అండ్ కాన్కర్‌లో చూసుకున్నట్లయితే ఇక్కడ టెక్నిక్ అనేది రెండిటికి సేమ్ ఫాలో అవుతుంది. ఒక మెయిన్ ప్రాబ్లమ్‌ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తూ తర్వాత దాన్ని కంబైన్ చేస్తుంది. ఇదే సొల్యూషన్, ఇదే ఫాలో అవుతున్నాయి రెండు కూడా. కాకపోతే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది ఆ సబ్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఓవర్‌లాప్ అవుతాయన్నమాట. ఇది దీని మెయిన్ డిఫరెన్స్. ఇంకోటి ఏంటి అంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అనేది సబ్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని ఒక దగ్గర స్టోర్ చేస్తుంది. కానీ డివైడ్ అండ్ కాంకర్‌లో అలా ఉండదనమాట. సబ్ ప్రాబ్లమ్స్ యొక్క అది క్యాలిక్యులేట్ చేసి ఒక దగ్గర స్టోర్ చేయదు. ఇవి మేజర్ డిఫరెన్సెస్. అలాగే డైనమిక్ ప్రోగ్రామ్‌కి గ్రీడీ అల్గోరిథమ్స్‌కి ఉన్న డిఫరెన్స్ ఏంటో చూసేద్దాం. సో గ్రీడీ అల్గోరిథమ్స్ ఏంటి అంటే మనము
లోకల్‌గా ఒక ఆప్టిమైజ్డ్ చాయిస్‌ని చూజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. లైక్ ఎలా అంటే ఒక గ్లోబల్ ఆప్టిమల్ సొల్యూషన్‌ని ఐడెంటిఫై చేయడానికి యూజ్ అవుతుందనమాట. ఇది అన్ని సార్లు వర్క్ అవ్వదు. కానీ డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో మనకి ఆల్ పాసిబుల్ సబ్ ప్రాబ్లమ్స్ అన్ని సబ్ ప్రాబ్లమ్స్‌కి మనకి అవుట్‌పుట్ అయితే వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఆప్టిమల్ అవుట్‌పుట్ వస్తుందనమాట. ఓకే. సో, ఇక్కడ నార్మల్‌గా ఏంటి గ్రీడీ అల్గోరిథంలో ఒకే అవుట్‌పుట్ వస్తుంది. దీనిలో డిఫరెంట్ అవుట్‌పుట్స్ అయితే రావు. ఒకటే వస్తుంది కాబట్టి దాన్నే మనం కన్సిడర్ చేసుకోవాలి. కొన్నిసార్లు అవుట్‌పుట్ రాకపోతే అది ఒక ఇష్యూ కదా! సో, అదే డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో మనకి సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం కాబట్టి అక్కడ మనకి ఒక ఆప్టిమల్ సొల్యూషన్ అయితే వచ్చేస్తుంది. ఇది మెయిన్ కీ డిఫరెన్సెస్. ఇప్పుడు డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో నేను 3 అల్గోరిథమ్స్‌ని చూజ్ చేసుకున్నాను. మోస్ట్‌లీ మేజర్‌గా యూజ్ చేసేవి ఇవి. మనకి బీటెక్ చదువుతున్నప్పుడు గానీ, మనకి డేటా స్ట్రక్చర్స్ అల్గోరిథమ్స్‌లో సబ్జెక్ట్ ఉంటుంది కదా! సో, అందులో బాగా ఎక్కువగా ఇంపార్టెంట్ టాపిక్స్‌ని నేను కన్సిడర్ చేసుకున్నాను. ఒకవేళ మీకేదైనా కావాలంటే కింద కామెంట్ చేయండి. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ అనేది నార్మల్‌గా మనము సొల్యూషన్ ఐడెంటిఫై చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేయాలి అంటే మనం ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇక్కడ మనకి టాప్ డౌన్ అప్రోచ్, బాటమ్ అప్ అప్రోచ్ 2 యూజ్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాం. సెకండ్ వన్ వచ్చేసి నాప్సాక్ ప్రాబ్లమ్. నాప్సాక్ ప్రాబ్లమ్ ఇది 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్. ఓకే. ముందుది మనం ఆల్రెడీ ఫ్రాక్షనల్ నాప్సాక్ ప్రాబ్లమ్ డిస్కస్ చేసాం కదా! సో, అది కాకుండా ఇది 0/1 నాప్సాక్ ప్రాబ్లమ్. అండ్ థర్డ్ వన్ వచ్చేసి లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్. ఈ 3 అల్గోరిథమ్స్‌ని, ఈ 3 ప్రాబ్లమ్స్‌ని నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో, ఫస్ట్ వన్ వచ్చేసి ఫిబొనాకీ సిరీస్. ఫిబొనాకీ సిరీస్ అనేది మీ అందరికీ తెలుసు. ఈ ఫిబొనాకీ సిరీస్ అనేది నార్మల్‌గా చూసుకుంటే ఫస్ట్ ఒక 2 నంబర్స్ తీసుకుంటే 2 నంబర్స్‌ని ప్లస్ చేస్తే వచ్చేదే నెక్స్ట్ నెంబర్ అనమాట. సో, ఆ నెక్స్ట్ నెంబర్ కావాలంటే దానికన్నా ముందు ఉన్న 2 నంబర్స్‌ని ప్లస్ చేస్తే వస్తుంది. ఇది ఫిబొనాకీ సిరీస్. ఇక్కడ మీకు కింద సీక్వెన్స్ చూసుకుంటే 0, 1. సో, 0 + 1 ఎంత? 1. 1 + 1 ఎంత? 2. సో, ఆ నెక్స్ట్ 2. 2 అనేది ఆ 2 తర్వాతది 3 కదా! సో, 1 + 2 ఎంత? 3. అండ్ 2 + 3 ఎంత? 5. ఇలా ఒక సీక్వెన్స్ అనేది ముందు నంబర్స్ 2 క్యాలిక్యులేట్ చేస్తే వచ్చేదే తర్వాత నెంబర్ అనమాట. సో, దానికి మనం రాసింది fn = fn-1 + fn-2. సో, fn అనేది ఫర్ ఎగ్జాంపుల్ 3 తీసుకుంటే థర్డ్ పొజిషన్‌లో 1 ఉంది. సో, థర్డ్ పొజిషన్‌లో 1 ఉంటే n ప్లేస్‌లో 3 పెట్టండి. 3n-1. సో, సెకండ్ పొజిషన్. fn-2 ఫస్ట్ పొజిషన్. ఇలా ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో, మనము ఈ పర్టిక్యులర్ ఫార్ములా బేస్ చేసుకొని మనము సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేస్తాం. ఆ సిరీస్ అనేది ఐడెంటిఫై చేస్తాం. సో, ఫిబొనాకీ సిరీస్ థియరీ అర్థమైంది కదా! సో, ఇప్పుడైతే నేను టాప్ డౌన్ అప్రోచ్ అనేది ఎలా చేస్తున్నామో చూద్దాం. సో, ఫస్ట్ టాప్ డౌన్ అప్రోచ్‌లో దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ప్రతిసారి కూడా రికర్షన్ యూజ్ చేసుకొని ఈ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేస్తాము. టాప్ డౌన్ అప్రోచ్‌లో ఖచ్చితంగా రికర్షన్ యూజ్ చేస్తాం. సో, ఇక్కడ ఏంటి అంటే ప్రీవియస్‌గా మనము ఫిబొనాకీ సిరీస్ ఎప్పుడైనా క్యాలిక్యులేట్ చేసాము అంటే అది ఒక దగ్గర స్టోర్ అవుతుంది. డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని చేస్తే. లేదు, చేయలేదు అంటే అప్పుడు ఏం చేస్తుందంటే డైరెక్ట్‌గా దాని సొల్యూషన్ అనేది క్యాలిక్యులేట్ చేస్తుంది. సో, ఇది మనకు తెలిసిందే. సో, నెక్స్ట్ వచ్చేసి ఎప్పుడైతే ఒక ఫంక్షన్ కాల్ జరిగిందో ఆ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు దాని రిజల్ట్ అనేది ఒకవేళ మెమొరీలో ఎక్కడైనా స్టోర్ అయ్యి ఉందా అని చెక్ చేస్తుంది. ఒకవేళ లేకపోతే అప్పుడు అది కంప్యూట్ చేసి స్టోర్ చేస్తుంది. ఓకే. ఇది దీని మెయిన్ కాన్సెప్ట్. సో, ఇప్పుడు ఇంప్లిమెంటేషన్‌లోకి వెళ్ళిపోదాం. సో, వర్క్ ఫ్లో అనేది ఎలా ఉంది అంటే ఇనీషియల్‌గా f0 = 0, f1 = 1. సో, మనము f(n) అనేది ఆల్రెడీ ఒక దగ్గర స్టోర్ చేసాం. విచ్ ఈజ్ f(n) అనేది 5 అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో, అప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాం? fn = fn-1 + fn-2 ఇది క్యాలిక్యులేట్ చేస్తాం. సో, క్యాలిక్యులేట్ చేసి fnని స్టోర్ చేస్తాం. ఇలా వర్క్ ఫ్లో అనేది ఉంటుందన్నమాట. నేను ఆల్రెడీ ఫార్ములా చెప్పా కదా! fn = fn-1 + fn-2 ఈ ఫార్ములా బేస్ చేసుకొని అది ఒకవేళ స్టోర్ అయ్యింది. ఫంక్షన్ కాల్ ఇదే కదా! ఫంక్షన్ కాల్ అనేది జరిగినప్పుడు ఇది అక్కడ స్టోర్ అయ్యిందా లేదా చెక్ చేసుకుంటుంది. లేకపోతే అది కంప్యూట్ చేసి స్టోర్ చేస్తుంది. ఇలా స్టెప్స్‌ని ఫాలో అవుతుంది. సో, ఇప్పుడు మనం కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్ చూద్దాం. దీని ఎగ్జాంపుల్ కూడా చూసేద్దాం. సో, fib-memo అనేది ఒక ఫంక్షన్, రికర్సివ్ ఫంక్షన్ తీసుకున్నాను. అందులో n, m-memo అన్నాం. n అనేది మనం nth నెంబర్ ఆఫ్ ఫిబొనాకీ సిరీస్ ఫైండ్ చేస్తున్నాం. అండ్ మెమో అనేది మెమొరీలో స్టోర్ అయిందనమాట. ఓకే. సో, fib-memo 5, memo అన్నాం. సో, ఫస్ట్ మనకి ఇక్కడ కనిపిస్తుంది కదా అది.
సో, అక్కడేంటి అంటే ఫస్ట్ మెమో ఆఫ్ 5 అనేది ఉందా లేదా అని చెక్ చేస్తుంది. సో, మెమోరీలో ఫిబొనాకీ సీరీస్ ఆఫ్ ఫిఫ్త్ సీక్వెన్స్‌లో ఫిఫ్త్ వన్ అనేది ఉందా లేదా అనేది చెక్ చేసుకుంటుంది. ఒకవేళ లేకపోతే అది ఎలా కాలిక్యులేట్ చేస్తుంది? ఫిబ్ మెమో ఆఫ్ 4 మెమో, ఫిబ్ మెమో ఆఫ్ 3 మెమో ఈ రెండిటిని కాలిక్యులేట్ చేస్తుంది. ఈ రెండిట్లో ఏది స్టోర్ అయ్యి ఉన్నా దాన్ని బట్టి తెచ్చుకుంటాం. ఒకవేళ ఈ 2 కూడా స్టోర్ అయ్యలేకపోతే అప్పుడు మళ్ళీ నెక్స్ట్ టర్మ్ అనమాట. సో, నేను ఇందాకల ఎగ్జాంపుల్‌లో చెప్పా కదా! అలానే అనమాట. సో, ఫిబ్ మెమో ఫోర్త్‌ది ఐటెమ్ లేదనుకోండి. సో, 4కి ఎలా రావాలి? 3+2 అనమాట. సో, థర్డ్ ఐటెమ్ ప్లస్ సెకండ్ ఐటెమ్. ఆ 2 కూడా ఏదో ఒకటి స్టోర్ అయ్యి ఉంటే అది. లేదంటే మళ్ళీ అలా రికర్సివ్ కాల్ అనేది ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇలా మనకి అవుట్‌పుట్ అనేది వస్తుందనమాట. సో, కాలిక్యులేట్ చేసుకుంటూ అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. ఇది టాప్ డౌన్ అప్రోచ్‌లో కాన్సెప్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటమ్ అప్ అప్రోచ్. బాటమ్ అప్ అప్రోచ్‌లో మనకి ఎలా ఉంటుంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కాన్సెప్ట్ ఏంటి? ఫిబొనాకీ సీరీస్‌లోని ఆ సీక్వెన్స్ ఏదైతే ఉందో అది ఇటరేషన్ అనేది జరుగుతుంది. రైట్? సో, ఇప్పుడు ఇటరేషన్ జరిగినప్పుడు దాని బేస్ కేస్ ఏంటి? ఒక ఫిబొనాకీ సీక్వెన్స్ అనేది తీసుకుంటే అది ఇటరేటివ్‌గా సమ్ అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. అది ఇటరేటివ్ ఫంక్షన్ కదా! సో, ఇటరేటివ్‌గా అవుట్‌పుట్‌ని జనరేట్ చేస్తుంది. సో, ఇప్పుడు స్టార్టింగ్ ఫ్రమ్ బేస్ కేస్ నుంచి స్టార్ట్ చేసి అది ఎలా వర్క్ అవుతుందో మనకు అనుకున్న నెంబర్ లైక్ మనం ఐడెంటిఫై చేయాల్సింది సీక్వెన్స్‌లో సెవెంత్ నెంబర్ అనుకోండి. సో, అంతవరకు మనకది ప్రాపర్‌గా వర్క్ అయిపోతుంది. సో, ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నామంటే ఒక యారే యూజ్ చేసుకొని మనం ఒక టేబుల్‌లో స్టోర్ చేద్దాం అనుకుందాం. సో, ఫిబొనాకీ నంబర్స్ అన్నిటిని ఒక యారే ద్వారా మనం ఒక టేబుల్‌లో స్టోర్ చేసాం. సో, ఒక టేబుల్‌లో స్టోర్ చేసాం డేటాని. సో, స్టోర్ చేసిన తర్వాత ఫస్ట్ ఏంటి అంటే ఒక యారే క్రియేట్ చేసుకున్నాము. దాని సైజ్ వచ్చేసి n+1. ఇనీషియల్‌గా ఫిబ్ ఆఫ్ 0 అనేది 0 అనుకున్నాం. ఫిబ్ ఆఫ్ 1 అనేది 1 అనుకున్నాం. సో, మనము ఇటరేషన్ అనేది ఎక్కడి నుంచి చేయాలి? సెకండ్ దాని నుంచి n నెంబర్ వరకు చేయాలి. సో, దానికి కూడా సేమ్ ఫార్ములా ఫిబ్ ఆఫ్ i ఈక్వల్స్ టు ఫిబ్ ఆఫ్ i-1 i-2. సో, మనము ఐడెంటిఫై చేయాల్సింది n అనుకున్నా ఓకే. సో, n వాల్యూని రిటర్న్ చేస్తుందనమాట. సో, మనం ఎంత నెంబర్ అయితే అంత నెంబర్‌ని రిటర్న్ చేస్తాం. ఇది వర్క్ ఫ్లో. మీకు వర్క్ ఫ్లోలో ఆ ఫార్ములా ఒక్కటే ఇంపార్టెంట్. ఓకే. సో, ఇప్పుడు దీనిలో కాన్సెప్చువల్ ఎగ్జాంపుల్ ఎలా ఉందో చూద్దాం. ఒక ఎఫ్ ఆఫ్ 5 అంటే ఫిబొనాకీ సీరీస్‌లోని ఎఫ్ ఆఫ్ 5 అనేది ఐడెంటిఫై చేస్తున్నాం. సో, అరే వచ్చేసి మనకి ఇనీషియల్‌గా 0 అండ్ 1 తెలుసు. మిగతా కాన్సెప్ట్స్ ఏమీ తెలీవు. సో, మనము సెకండ్‌ది ఐడెంటిఫై చేయాలి. సెకండ్‌ది ఐడెంటిఫై చేయాలంటే ఫిబ్ ఆఫ్ 1 ప్లస్ ఫిబ్ ఆఫ్ 0 అదెంత అంటే 1. సో, సెకండ్ నెంబర్‌ని ఐడెంటిఫై చేస్తాం. థర్డ్ వన్ ఐడెంటిఫై చేయాలి. ఫిబ్ ఆఫ్ 2 ప్లస్ ఫిబ్ ఆఫ్ 1. సో, ఇలా ప్రతిసారి ఇటరేట్ చేసుకుంటూ ఐడెంటిఫై చేస్తాం. సో, ఫిబ్ ఆఫ్ 5ని రిటర్న్ చేస్తాం. విచ్ ఇస్ 5 అనమాట. ఫిబొనాకీ సీరీస్‌లో ఫిఫ్త్ వన్ ఏంటి అంటే దాని అవుట్‌పుట్ ఏంటి అంటే 5 అనమాట. ఇలా మనము కాలిక్యులేట్ చేసి రిటర్న్ చేస్తాం. ఇది బాటమ్ అప్ అప్రోచ్. సో, ఇక్కడ మనకి టాప్ డౌన్ అప్రోచ్‌కి, బాటమ్ అప్ అప్రోచ్‌కి ఉన్న డిఫరెన్స్ చూసుకుంటే డైరెక్షన్ వైస్‌గా టాప్ డౌన్ అనేది ఒక డిజైర్డ్ నెంబర్ తీసుకొని దాని నుంచి బ్రేక్ చేస్తూ వస్తుంది టాప్ డౌన్‌లో. బాటమ్ అప్‌లో ఏంటంటే దాని బేస్ కేస్ అంటే ఇనీషియల్‌గా ఏముందో అది చూసుకొని బిల్డ్ చేసుకుంటూ వస్తుందనమాట. ఇది డైరెక్షన్ వైస్. రికర్షన్ వైస్ అయితే టాప్ డౌన్ అనేది రికర్షన్ యూజ్ చేస్తుంది. బాటమ్ అప్ అయితే ఇటరేటివ్ ఆపరేషన్ యూజ్ చేస్తుంది. ఇంకా మెమరీ వైస్ చూసుకుంటే 2 కూడా సబ్ ప్రాబ్లమ్స్ రిజల్ట్స్ అనేవి స్టోర్ చేస్తుంది. బాటమ్ అప్ యాజ్ వెల్ యాజ్ టాప్ డౌన్. సో, బాటమ్ అప్ అనేది కొంచెం ఎక్కువ స్పేస్‌ని తీసుకుంటుంది. ఓకే. ఎందుకంటే టాప్ డౌన్‌లో ఏంటి ప్రతిసారి అది కాల్ బ్యాక్ అవుతది కాబట్టి ఖచ్చితంగా స్టోర్ చేసుకుంటుంది. కానీ ఇక్కడ అలా కాదు. కాల్ స్టాక్ అనేది ఉండదు కదా! సో, ఎందుకైనా మంచిదని ప్రతీది స్టోర్ చేసుకుంటుందనమాట. ఇది మెమరీ యూసేజ్. అండ్ నెక్స్ట్ వన్ క్లారిటీ. క్లారిటీ వైస్ చూసుకుంటే టాప్ డౌన్ అనేది ఎక్కువ క్లారిటీ ఉంటుంది. ఎందుకంటే మనకి అది చూడడానికి కొంచెం మ్యాథ్స్ వైస్‌గా టాప్ డౌన్ అప్రోచ్ మనకి అర్థమైపోతుంది చూస్తే. బాటమ్ అప్ అప్రోచ్ అనేది ఇది చాలా ఎఫిషియంట్ అండ్ ఆప్టిమైజ్ చేయడం ఈజీ ప్రాబ్లమ్. ఇది ఫిబొనాకీ సిరీస్. సో, నెక్స్ట్ వచ్చేసి 0/1 నాప్‌సాక్ ప్రాబ్లమ్. నాప్‌సాక్ ప్రాబ్లమ్‌లో మనకి ఐటెమ్స్, వెయిట్, వాల్యూ ఇస్తూ ఉంటారనమాట. సో, ఆల్రెడీ నేను ఒకసారి డిస్కస్ చేశాను నాప్‌సాక్ ప్రాబ్లమ్ వేరే దాంట్లో ఏదో గ్రాఫ్ అల్గోరిథమ్స్ ఆర్ డివైడ్ అండ్ కాన్కర్ అనుకుంటా. సో, అందులో డిస్కస్ చేశాను. ఇదైతే 0/1 కాబట్టి కొంచెం డిఫరెన్స్ ఉంటుంది. ఈ 0/1 నాప్‌సాక్ ప్రాబ్లమ్ అనేది ఇది కూడా ఒక ఆప్టిమైజేషన్ ప్రాబ్లమే. సో, ఇదేంటి అంటే నెంబర్ ఆఫ్ ఐటెమ్స్ ఉంటాయి మనకి అండ్ వాటికి ఒక వెయిట్, వాల్యూ ఉంటుంది. సో, ఇక్కడ మనం మాక్సిమం టోటల్ వాల్యూని ఐడెంటిఫై చేస్తామన్నమాట. సో, ఇచ్చిన వెయిట్ లిమిట్ అనేది ఒకటి ఇస్తారు మనకి. సో, దాన్ని మనం నాప్‌సాక్ కెపాసిటీ అంటాం. సో, ఆ నాప్‌సాక్ కెపాసిటీ బేస్ చేసుకొని మనం ఒక మాక్సిమం టోటల్ వాల్యూ అనేది ఐడెంటిఫై చేస్తాం యూజింగ్ నాప్‌సాక్ కెపాసిటీ.
సో ఇక్కడ 0/1 అనేది ఒక డిఫరెంట్. ఇదేంటి అంటే ఇప్పుడు ఓవరాల్‌గా తీసుకుంటే ఆ పర్టిక్యులర్ ఐటెమ్‌ని కన్సిడర్ చేస్తుంది. లేదంటే కంప్లీట్‌గా దాన్ని కన్సిడర్ చేయదనమాట. సో, అక్కడ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవనమాట ఇక్కడ. సో, కన్సిడర్ చేస్తే కన్సిడర్ చేస్తుంది. లేదంటే కన్సిడర్ చేయదు. ఇక్కడ ఫ్రాక్షన్స్ అనేవి అలో ఉండదు. సో, తీసుకుంటే అది ఖచ్చితంగా ఆ పర్టిక్యులర్‌నే తీసుకుంటుంది. బై ఉన్నవి అలాంటివి తీసుకోదు. మనం ప్రీవియస్‌లీ చూసుకున్నట్లయితే ఒక నాప్‌సాక్ ప్రాబ్లమ్‌లో దాన్ని పార్టీషన్ చేశాము. సో, ఇక్కడ పార్టీషన్స్ అనేవి లైక్ ఫ్రాక్షన్స్ అనేవి ఉండవు. డైరెక్ట్‌గా దాన్ని కన్సిడర్ చేస్తుంది. లేదంటే దాన్ని కన్సిడర్ చేయదు. ఇలా ఉంటుంది. 0/1 నాప్‌సాక్ ప్రాబ్లమ్‌కి, ఫ్రాక్షనల్ నాప్‌సాక్ ప్రాబ్లమ్‌కి ఉన్న డిఫరెన్స్. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే దీని ప్రాబ్లమ్ డెఫినిషన్ వచ్చేసి ఒక సెట్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చారు. ఆ ఐటమ్స్‌లో మనకి వెయిట్, వాల్యూ ఉంది. ఇక్కడ ఏంటి అంటే మనం ఒక మాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేయాలి యూజింగ్ నాప్‌సాక్ కెపాసిటీ. దీని మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటి అంటే మనం దేన్నైనా సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాం. సో, సబ్‌సెట్ ఆఫ్ ఐటమ్స్ అనుకుందాం. సో, అక్కడ ఏంటి అంటే దానిలో ఒక మాక్సిమం టోటల్ వాల్యూ వస్తుంది. సో, అది టోటల్ వెయిట్ కన్సిడర్ చేస్తూ మాక్సిమం ఒక టోటల్ వాల్యూ వస్తుంది. ఇది నాప్‌సాక్ కెపాసిటీలో ఉందా లేదా అనేది మనం చెక్ చేస్తాం. ఇది మెయిన్ ఆబ్జెక్టివ్. దీని వర్క్ ఫ్లో చూసుకుంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్‌లో మనం ఫస్ట్ ఏం చేస్తామంటే డైనమిక్ ప్రోగ్రామింగ్ యూజ్ చేసుకొని 0/1 నాప్‌సాక్ ప్రాబ్లమ్ అనేది చాలా ఎఫిషియెంట్‌గా వర్క్ అవుతుంది. సో, ఇక్కడ మనకు ఫస్ట్ వచ్చేసి ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తాం. డైనమిక్ టేబుల్‌ని. సో, ఆ టేబుల్ ఏంటి? ఒక టేబుల్‌ని బిల్డ్ చేస్తాం. విచ్ ఇస్ 2D టేబుల్ అనుకుందాం. సో, ఇక్కడ మనం సైజు, కెపాసిటీ బేస్ చేసుకొని ఐడెంటిఫై చేస్తాము. సో, ఇక్కడ డీపీ ఆఫ్ ఐ అండ్ ఐ అంటే ఏంటి? మనం ఐడెంటిఫై చేయాల్సిన పర్టిక్యులర్ తీసుకుంటాం కదా! అది కన్సిడర్ చేస్తుంది. అండ్ డబ్ల్యూ అంటే వెయిట్ అనమాట. సో, దీన్ని యూజ్ చేసుకొని మనము ఒక టేబుల్‌ని క్రియేట్ చేస్తాము. సో, ఇది మీకు ఇలా చెప్పా కన్నా ఎగ్జాంపుల్‌లో మీకు బాగా అర్థమవుతుంది. సో, టేబుల్‌ని ఇనీషియలైజ్ చేసేటప్పుడు వాల్యూస్‌ని నింపాలి కదా టేబుల్‌లో. సో, అది ఎలా నింపుతాం? ఇక్కడ మనకి ఒకవేళ ఐటెమ్స్ అనేవి లేకపోతే మాక్సిమం వాల్యూ అక్కడ 0 అవుతుంది. అదే ఒకవేళ ఐటెమ్స్ అనేవి ఉన్నాయనుకోండి. సో, అప్పుడు నాప్‌సాక్ కెపాసిటీ దాని వెయిట్ నాప్‌సాక్ కెపాసిటీతో మ్యాచ్ అవుతుందో చేసుకుంటాం. ఒకవేళ అవ్వకపోతే దాన్ని కూడా 0 వాల్యూ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే థర్డ్ స్టెప్‌లో డైనమిక్ ప్రోగ్రామింగ్ టేబుల్ డీపీ టేబుల్ అంటాం. సో, ఇక్కడ ఇనీషియల్‌గా ఐ ఏమో 1, డబ్ల్యూ ఏమో 1. సో, ఇక్కడ నేను ఇలా చెప్పా కదా మీకు ఎగ్జాంపుల్‌లో బాగా అర్థమవుతుంది. నేను ఎగ్జాంపుల్‌లో డీటెయిల్‌గా ఈ ఫార్ములాస్ కూడా ఇంక్లూడ్ చేశాను. సో, ఇక్కడ కేస్ 1లో వచ్చేసి వెయిట్ ఏదైతే ఉందో నాప్‌సాక్ కెపాసిటీను అండ్ అలాగే ఆ పర్టిక్యులర్ ఐటెమ్ యొక్క వెయిట్ 2 చూసుకుంటాం. అది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉందనుకోండి. అప్పుడు ఏం చేస్తుందంటే ఆ పర్టిక్యులర్ ఐటెమ్‌ని ఇంక్లూడ్ చేస్తే ఎంతుంది, ఇంక్లూడ్ చేయకపోతే ఎంతుంది అనేది క్యాలిక్యులేట్ చేస్తాం. అదే ఇక్కడ ఫార్ములాస్. నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేస్తామంటే కేస్ 2లోని ఆ పర్టిక్యులర్ ఐటెమ్ అనేది గ్రేటర్ ఉందనుకోండి, కరెంట్ కెపాసిటీ కన్నా ఎక్కువ ఉంటే ఇంకో ఫార్ములా యూస్ చేస్తాం. ఇప్పుడు వీటిలో మాక్సిమం వాల్యూని ఐడెంటిఫై చేస్తాం. ఇవి స్టెప్స్ ఫాలో అవుతాం. ఇక్కడ మీకు అర్థం కాకపోయినా నేను ఎగ్జాంపుల్‌లో చెప్తా కాబట్టి అక్కడ క్లారిటీ వచ్చేస్తుంది. సో, లెట్స్ టేక్ ఏ ఎగ్జాంపుల్. ఇక్కడ మనకి ఐటెమ్స్, వెయిట్, వాల్యూ ఇవన్నీ ఇచ్చారు. సో, ఐటెమ్ 1 ఇవన్నీ ఉన్నాయి కదా! సో, నాప్‌సాక్ కెపాసిటీ వచ్చేసి 50 ఇచ్చారు. ఇప్పుడు మనం ఒక టేబుల్‌ని రెడీ చేస్తున్నాం. సో, టేబుల్ ఏంటి అంటే 50 కెపాసిటీ వరకు మనకు ఉంది కాబట్టి 50 కెపాసిటీ వరకు నేను 10, 20, 30, 40, 50 అని ఇచ్చా. సో, 50 కెపాసిటీ అనేది మనకి మేజర్‌ది మిగతావేమి కాదు. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే 0 ఉన్న దగ్గర ఇనీషియల్ రో 0 కాలమ్ ఉన్నది మొత్తం అంతా 0, 0నే చేస్తాం. ఓకే. ఎందుకంటే ఇక్కడ మనకి ప్రాబ్లమ్‌లో చూసుకుంటే మనకు అక్కడ ఐటెమ్స్ గానీ, వాల్యూస్ గానీ ఏం లేవు కాబట్టి ఇనీషియల్‌గా దానికి కెపాసిటీ వాల్యూ ఉండదు కాబట్టి ఇనీషియల్ రోస్ అనేవి 0 చేశా. ఇప్పుడు నేను సెకండ్ దాన్ని ఐడెంటిఫై చేయాలి. సో, ఇక్కడ మీకు డయాగ్రామ్‌లో చూడండి కనిపిస్తుంది కదా! సో, ఈ పర్టిక్యులర్ దాన్ని నేను ఐడెంటిఫై చేస్తున్నాను. నెక్స్ట్ ఈ పర్టిక్యులర్ దాన్ని ఐడెంటిఫై చేయడానికి నేను కొన్ని ఫార్ములాస్ యూజ్ చేస్తా. సో, 1 అండ్ 10. సో, వెయిట్ వచ్చేసి నార్మల్‌గా ఐటెమ్ 1 యొక్క వెయిట్ ఎంత అంటే 10. ఇక్కడ మనకి కెపాసిటీ ఎంత అంటే 10. సో, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే కండిషన్ ఏంటి? ఫస్ట్ కేస్ అనమాట. సో, ఫస్ట్ కేస్ అయినప్పుడు మనకు అక్కడ ఆప్షన్ ఏంటి? ఐటెమ్‌ని ఇంక్లూడ్ చేస్తాం, ఎక్స్‌క్లూడ్ చేస్తాం. ఇక్కడ మీకు చూసుకున్నట్లయితే ఇక్కడ ఎక్స్‌ప్లనేషన్ చూడండి డీపీ ఆఫ్ 1 అండ్ 10. సో, ఇక్కడ ఫస్ట్ మనం ఐడెంటిఫై చేయాల్సింది వాల్యూ ఎంత అంటే 60. వెయిట్ వచ్చేసి ఐటెమ్ వెయిట్ వచ్చేసి 10 అండ్ ఇప్పుడు పైన టేబుల్‌లో ఉన్న కెపాసిటీస్ 10, 20, 30, 40, 50 అనుకున్నాం కదా! సో, అదనమాట. సో, మనం ఐడెంటిఫై చేయాల్సింది 50. ఓకే. సో, ఇప్పుడు మన నాప్‌సాక్ కెపాసిటీ 50. సో, ఇప్పుడు చాయిస్ 1 ఎందుకు చాయిస్ 1 ఏమో అంటే కేస్ 1 ఎందుకు తీసుకున్నాము? వెయిట్ అనేది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఉంటే కేస్ 1, వెయిట్ అనేది ఈక్వల్స్ టు ఉంటే కేస్ 2 తీసుకుంటాం కదా! సో, కేస్ 1 ప్రకారం ఫార్ములాస్ యూజ్ చేసుకొని ఇంక్లూడ్ చేస్తే, ఎక్స్‌క్లూడ్ చేస్తే అనేది ఐడెంటిఫై చేయాలి.
సో ఆ పర్టిక్యులర్ ఐటెంని ఇంక్లూడ్ చేస్తే 60 ప్లస్ అంటే దాని వాల్యూ 60 ప్లస్ డీపీ ఆఫ్ 00 అది ఎలా వచ్చిందంటే పక్కన ఆఫ్ ఐ మైనస్ 1 ఐ అంటే ఎంత ఇనీషియల్గా మనకు ప్రెజెంట్ ఉన్నది ఫస్ట్ ఐటెంలో ఉన్నాం 1 మైనస్ 1 అంటే 0 వాల్యూ ఆఫ్ 0 అంటే అక్కడ 0th పొజిషన్లో ఉన్న అంటే వాల్యూ ఆఫ్ ఐ మైనస్ 1 సో ఆ పర్టికులర్ ఐటెంని ఇంక్లూడ్ చేస్తే దాని వాల్యూ ఎంత ఇనీషియల్గా మనకి 60 ఉంది ఓకే 60కి మనం ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఫస్ట్ ఐటెం యొక్క వాల్యూ ఎంత అంటే 60 సో 60 ప్లస్ డీపీ ఆఫ్ ఐ మైనస్ 1 డీపీ ఆఫ్ ఐ అంటే నార్మల్గా ఐటెం 1 మైనస్ 1 0 అండ్ నెక్స్ట్ దాని వెయిట్ చూసుకుంటే ఐ మైనస్ 1 0 సో వెయిట్ కూడా 0 ఉంది డీపీ ఆఫ్ 00 అయిందనమాట సో వాల్యూ వచ్చేసి పర్టికులర్ 1 ఐటెంకి ఇంక్లూడ్ చేస్తే కాబట్టి ఆ ఐటెం యొక్క వాల్యూని ఇంక్లూడ్ చేసాం విచ్ ఇస్ 60 చాయిస్ 2లో మనకి ఎక్స్క్లూడ్ దెమ్ అంటే ఐటెం 1ని తీసేస్తాం అంటే దాని వాల్యూ అసలు కన్సిడర్ చేయము అప్పుడు ఎంత అంటే డీపీ ఆఫ్ 0 అండ్ 10 ఉన్న దగ్గర వాల్యూ ఎంత అంటే 0 సో అందుకు చాయిస్ 2లో అంటే ఐటెంని ఎక్స్క్లూడ్ చేస్తే దాని వాల్యూ ఎంత 0 వచ్చింది సో ఇప్పుడు మనం మ్యాక్సిమం దాన్ని కన్సిడర్ చేసుకోవాలి కదా సో డీపీ ఆఫ్ 1 అండ్ 10 తీసుకుంటే ఇందులో మ్యాక్స్ ఎంత 60, 0 సో 60 ఈజ్ ద మ్యాక్స్ అంటే మనము ఫస్ట్ పాయింట్ని ఫిల్ చేసాం 60 అని చెప్పి మనకు కావాల్సిన దాన్ని ఫిల్ చేసుకున్నాం ఓకే విచ్ ఇస్ హియర్ 60 సో ఐడెంటిఫై చేసాం డీపీ ఆఫ్ 1 ఆఫ్ 10 ఐడెంటిఫై చేసినట్టే 1 ఆఫ్ 20, 1 ఆఫ్ 30, 1 ఆఫ్ 40, 1 ఆఫ్ 50 ఐడెంటిఫై చేస్తాం సో ఐటమ్ అనేది లెస్ దాన్ ఉంటే అంటే వెయిట్ అండ్ కెపాసిటీ లెస్ దాన్ ఉన్నాయి అనుకోండి లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ ఉంటే కేస్ 1 ఫాలో అవుతాం ఒకవేళ లెస్ దాన్ ఆర్ ఈక్వల్స్ లేకపోతే కేస్ 2 ఫాలో అవుతాం ఫార్ములాస్ ప్రకారం మీరు నోట్ ప్యాడ్ మీద చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది నేను చెప్పింది సో మీరు ట్రై చేయండి రాకపోతే కింద అడగండి నేను చెప్తా సో ఆ పర్టికులర్ ఫార్ములా యూస్ చేసుకొని నేను మొత్తం ఈ పర్టికులర్ లైన్ అంతా ఫిల్ చేసా విచ్ ఇస్ 60 వచ్చింది మనకి ఎందుకంటే ఐటమ్ 1 60 కాబట్టి సేమ్ అలానే మనము 2, 3 కూడా ఫిల్ చేయాలి నేను 2 మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఒకవేళ మీకు 1 ఒకవేళ అర్థం కాకపోయినా 2లో మీకు అర్థమవుతుంది సో 2 ఏంటి అంటే ఇప్పుడు ఐటమ్ 2 యొక్క వెయిట్ ఎంత అంటే 20 నార్మల్గా 2లో 10 కదా మనం ఐడెంటిఫై చేస్తున్నాం సో దాని కెపాసిటీ ఎంత ఇనీషియల్గా 10 ఉంటుంది సో 10 రెండు గ్రేటర్ దాన్ ఉంది వెయిట్ అనేది 10 కన్నా కెపాసిటీ కన్నా గ్రేటర్ ఉంది అంటే ఇప్పుడు సెకండ్ కేస్ తీసుకోవాలి సెకండ్ కేస్ ఏంటి డీపీ ఆఫ్ n మైనస్ 1 అండ్ ద ఎక్స్ట్రా లాస్ట్ ఇట్ సైడ్ ఉన్నది కదా సో ఫార్ములా ప్రకారం మీరు ప్రతిసారి ఫార్ములాస్ అనేవి గుర్తుపెట్టుకోవాలి సో ఒక దగ్గర నోట్ చేసుకోండి నేనైతే ఇక్కడ పక్కన ఇస్తున్నాను కదా అదే మనకి ఫార్ములాస్ సో ఇన్ కేస్ వచ్చినప్పటికీ ఫార్ములా ఏమో ఇది మీకు సైడ్ పెట్టా కదా ఇది ఫార్ములా అనమాట సో కేస్ 2కి సో కేస్ 2 ఫార్ములా అనేది మనము అప్లై చేసుకున్నట్లయితే ఈ పర్టికులర్ దానిలో సో డీపీ ఆఫ్ ఐ అంటే మనకి 2 ఉంది 2 మైనస్ 1 సో డీపీ ఆఫ్ 2 మైనస్ 1 అంటే 1 అండ్ వెయిట్ ఎంత అంటే మన కెపాసిటీలో ఎంత ఉందో అది రాసుకుంటాం సో 10 సో డీపీ ఆఫ్ 110లో మనకి ఎంత ఉంది ఆల్రెడీ 60 ఐడెంటిఫై చేసాం అదనమాట సో సేమ్ అలాగే డీపీ ఆఫ్ 2 అండ్ 20 సో ఇప్పుడు వెయిట్ వచ్చేసి 20 అండ్ కెపాసిటీ కూడా 20 కెపాసిటీ అంటే ఇక్కడ 2 పక్కన 20 ఉంది కదా అదనమాట సో ఈ రెండు లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అంటే ఈక్వల్స్ టు వస్తే ఏం ఫాలో అవ్వాలి ఫస్ట్ కేస్ ఫాలో అవ్వాలి ఫస్ట్ కేసులో మనకి డీపీ ఆఫ్ 1 అండ్ 10 ఎలా అయితే క్యాలిక్యులేట్ చేసామో ఇక్కడ కూడా అలానే క్యాలిక్యులేట్ చేస్తాం సో అందులో మ్యాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేస్తే 100 వచ్చింది ఇలా మొత్తం మనం టేబుల్ని ఫిల్ చేస్తామన్నమాట యూజింగ్ డీపీ ఆఫ్ 230, 240, 250 ఇవన్నీ యూజ్ చేసుకొని మొత్తం ఫిల్ చేస్తే మనకి అవుట్పుట్లో సెకండ్ లైన్కి వచ్చేసి 60, 100, 160, 160, 160 వచ్చింది ఓకే సేమ్ అలానే మొత్తం టేబుల్ అంతటిని ఫిల్ చేస్తే మనకి వచ్చింది 60, 100, 120, 160, 220 ఇది మనకు వచ్చింది సో వెయిట్స్ అంటే కెపాసిటీ ఏమో 10, 20, 30, 40, 50 వాల్యూ వచ్చేసి ఐటమ్ 1 దగ్గర ఐటమ్ 2 దగ్గర ఐటమ్ 3 దగ్గర ఎంత ఉందో దాన్ని కన్సిడర్ చేసుకుంటూ ఫార్ములాస్లో అప్లై చేయండి మీరు నోట్ ప్యాడ్ తీసుకొని యూజ్ చేస్తారు మీకు అర్థమవుతుంది ఇదంతా మనం కోడ్ రన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా అందులో వర్క్ అవుతుంది అనమాట అదే మొత్తం ప్రతిదీ క్యాలిక్యులేట్ చేసుకుంటుంది సో మనం చేయడానికి ఎక్కువ టైం పడుతుంది కంప్యూటర్ ఈజీగా చేసేస్తుంది సో మొత్తం ఇటరేషన్స్ అన్నీ కంప్లీట్ చేసుకొని మనకి అవుట్పుట్ అయితే ఇలా రావాలి మీరు మీ ఓన్గా ఫార్ములాస్ యూస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేసి టేబుల్లో వేసుకోండి దీంతో మ్యాచ్ అయినట్లయితే మీరు కరెక్ట్గా చేసినట్టు మీకు అర్థమైనట్టు సో ఇప్పుడు మనకి అన్ని ఐటమ్స్ వచ్చాయి సో మెయిన్ ఇందులో మ్యాక్సిమం వాల్యూ ఏమొచ్చింది అంటే 220 సో ఇక్కడ 220 అనేది
ఎక్కువ ఉంది. సో మనము మ్యాక్సిమం వాల్యూని కనిపెట్టడమే కదా ఇందులో. సో మ్యాక్సిమం వాల్యూ అనేది 20 ఇలా ఐడెంటిఫై చేస్తామన్నమాట. దీని కీ అడ్వాంటేజెస్ చూసుకుంటే దీంట్లో మనకి క్యాలిక్యులేషన్స్ అనేవి ఎక్కువగా, అంటే ఎక్కువ క్యాలిక్యులేషన్స్ లేకుండా ప్రతిసారి సబ్ ప్రాబ్లమ్స్ని రీయూజ్ చేసుకుంటూ ఐడెంటిఫై చేస్తాం. ఎందుకంటే ఆల్రెడీ ఒక దగ్గర స్టోర్ చేస్తాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ DP210లో మనం DP110ని యూజ్ చేసాం. సో దాన్ని వాడుకుంటున్నాం. ఇలా రీయూజ్ చేస్తాం కాబట్టి ఇది ఎఫిషియెంట్గా వర్క్ అవుతుంది. అండ్ ఆప్టిమల్ సొల్యూషన్కి వచ్చినప్పటికీ ఒక పర్టికులర్ ఆప్టిమల్ సొల్యూషన్ అనేది ఖచ్చితంగా ఇస్తుందన్నమాట. ఇది దీని కీ అడ్వాంటేజెస్. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి LCS, లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్. సో ఇది కొంచెం టఫ్ ఉంటుంది, మీరు అర్థం చేసుకుంటే మాత్రం వెరీ ఈజీ. ఓకే, సో ఫస్ట్ వచ్చేసి అసలు లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్ ప్రాబ్లం అంటే ఏంటి? ఇది కూడా ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లమే అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి కామన్గా ఇచ్చినవి ఒక 2 లాంగెస్ట్ సీక్వెన్స్ ఉన్నాయనుకుందాం. లైక్ ABCDA, ABCDCA అలా ఉన్నాయనుకుందాం. ఇవి స్ట్రింగ్స్ కాదు, గుర్తుపెట్టుకోండి. ఇవి స్ట్రింగ్స్ కాదు, సీక్వెన్స్. ఇవి సీక్వెన్సెస్ అంటాం మనం, స్ట్రింగ్స్ అనం ఇక్కడ. సో స్ట్రింగ్ వేరు, సబ్ సీక్వెన్స్ వేరు అనమాట. సో ఇక్కడ మనము వాటిలో సబ్ సీక్వెన్స్ని ఐడెంటిఫై చేస్తాం. ఇది లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్. సో ఎక్కువగా యూజ్ చేసే కామన్ లాంగెస్ట్ సబ్ సీక్వెన్స్ని ఇక్కడ ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ఇక్కడ సబ్ సీక్వెన్స్కి సబ్ స్ట్రింగ్కి ఉన్న డిఫరెన్స్ చూసేద్దాం. ఒక సబ్ సీక్వెన్స్ అనేది ఇంకో సబ్ సీక్వెన్స్ ద్వారా వస్తుంది. కొన్నిసార్లు మనం ఆ ఐటమ్స్ని, అందులో ఉన్న వాల్యూస్ని డిలీట్ చేస్తాం, లేదంటే అసలు వాటిని ముట్టుకోకుండా, లైక్ ఎనీ చేంజ్ చేయకుండానే రిమైనింగ్ ఎలిమెంట్స్ని తెచ్చుకుంటాం. ఇది సబ్ సీక్వెన్స్. ఇప్పుడు వచ్చేసి సబ్ స్ట్రింగ్. ఇక్కడ ఏంటి అంటే స్ట్రింగ్ అనేది కాంటిగ్యూస్ సీక్వెన్స్. ఓకే, సో ఇక్కడ మనకి క్యారెక్టర్స్ ఉంటాయి, ఆ పర్టికులర్ క్యారెక్టర్స్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటాం. ఇక్కడ అలా కాదు, ఇది మెయిన్ డిఫరెన్స్. సో దీని వర్క్ ఫ్లో చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది, ఆ తర్వాత ఎగ్జాంపుల్ చూస్తే కంప్లీట్లీ అర్థమైపోతుంది. సో ఇక్కడ మనకి వర్క్ ఫ్లోలో ఒక ప్రాబ్లం డెఫినేషన్ ఇచ్చారు. మన మెయిన్ గోల్ ఏంటి అంటే మనకి 2 సబ్ సీక్వెన్స్ ఉన్నాయి, విచ్ ఇస్ X అండ్ Y. సో మన మెయిన్ గోల్ ఏంటి అంటే జెడ్ని ఐడెంటిఫై చేస్తాం. ఆ జెడ్ అనేది బోత్ X అండ్ Yలో ఒక సబ్ సీక్వెన్స్ అనమాట. ఇది మన మెయిన్ ప్రాబ్లం. సో ఇక్కడ చూసుకున్నట్లయితే డైనమిక్ ప్రోగ్రామింగ్ అప్రోచ్ యూస్ చేసుకొని చూసుకున్నట్లయితే ఫస్ట్ మనం ఒక DP టేబుల్ని క్రియేట్ చేస్తాం ఈ పర్టికులర్ ప్రాబ్లమ్కి. ఓకే, దాని సైజు ఇవన్నీ మనకి సీక్వెన్స్ ఇవన్నీ నేను ఆల్రెడీ ఒకసారి వర్క్ ఫ్లోలో చెప్పా కదా, సేమ్ అలానే మీకు ఎగ్జాంపుల్లో మంచి క్లారిటీ వస్తుంది. సో ఒక 2D మ్యాట్రిక్స్ అనేది తీసుకొని మొత్తం మనం మ్యాట్రిక్స్ని ఫిల్ చేస్తూ ఉంటాం అనమాట. ఓకే, సో ఇక్కడ మనం ఫిల్ చేస్తూ వస్తూ ఉంటాం. సో మనము అలా ఫిల్ చేస్తూ వచ్చినప్పుడే ఒక సబ్ సీక్వెన్స్ ప్రాబ్లమ్స్ని సబ్ ప్రాబ్లమ్స్ కింద డివైడ్ చేస్తాము. సో ఇనీషియల్గా ఫస్ట్ రో అనేది 0 చేసుకుంటాము. అండ్ ఎందుకంటే ఫస్ట్ 0 అంటే ఫస్ట్ రోస్ మనకి వాల్యూస్ అనేవి ఎంప్టీగా ఉంటాయి LCSలో. సో ఫస్ట్ రో అనేది 0 చేసుకుంటాం. సెకండ్ నుంచి ఐడెంటిఫై చేస్తూ వస్తామన్నమాట. సెకండ్ స్టెప్ ఏంటి అంటే DP టేబుల్ని ఫిల్ చేసుకుంటూ రావాలి. సేమ్ ఇందాక మనం నాప్సాక్ ప్రాబ్లమ్కి ఎలా అయితే డిస్కస్ చేసుకున్నామో సేమ్ అలానే ఉంటుంది. క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే, ఇక్కడ ఇందాక మనకి వెయిట్ అండ్ కెపాసిటీ మ్యాచ్ అయితే ఒక ఫార్ములా, మ్యాచ్ అవ్వకపోతే ఒక ఫార్ములా కదా. సేమ్ అలానే ఇక్కడ మనకి రెండు క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే ఒక ఫార్ములా, క్యారెక్టర్స్ మ్యాచ్ కాకపోతే ఒక ఫార్ములా ఫాలో అవుతాం. సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఫోర్త్ స్టెప్లో ఆ రిజల్టెంట్ని ఐడెంటిఫై చేస్తాం. ఎలా అంటే పర్టికులర్ లాస్ట్ MNN, అంటే ఫర్ ఎగ్జాంపుల్ MNN మ్యాట్రిక్స్ అంటే 3/4 మ్యాట్రిక్స్ అనుకుందాం. 3 అనేది M, N అనేది 4 అవుతుంది. అంటే లాస్ట్ వాల్యూ క్యాలిక్యులేట్ చేసిన తర్వాత లెంత్ అనేది లాస్ట్ వస్తుంది కదా టేబుల్లో, ఆ పర్టికులర్ వాల్యూ అంటే బాటమ్ రైట్ మోస్ట్ వాల్యూ, ఆ వాల్యూని మనము మెయిన్ వాల్యూ కింద కన్సిడర్ చేస్తామన్నమాట. ఒకవేళ కొన్నిసార్లు ఇక్కడ మనకి యాక్చువల్ సబ్ సీక్వెన్స్ అనేది ఐడెంటిఫై చేయకపోతే మళ్ళీ మనం బ్యాక్ ట్రాకింగ్ కూడా చేస్తూ ఉంటాం. ఇవి 5 స్టెప్స్ ఫాలో అవుతాము. ఇవి ఎగ్జాంపుల్ చూస్తే ఒక్కొక్క స్టెప్లో ఎలా చేస్తున్నాం అనేది మీకు అర్థమవుతుంది. లెట్స్ సీ ద ఎగ్జాంపుల్. లాంగెస్ట్ కామన్ సబ్ సీక్వెన్స్లో మనకి చూసుకుంటే ఇది ఒక టేబుల్ ఉంది. సో మనకి X అండ్ Y వాల్యూస్ ఉన్నాయి, విచ్ ఇస్ X ఏమో ACADB, అంటే దాని వాల్యూ M అంటే ఎంత, దానిలో ఉన్న క్యారెక్టర్స్ కదా 5. సో M = 5 అండ్ Y = CBDA, అప్పుడు N = 4. ఓకే, CBDA అంటే N = 4 వచ్చింది. ఇప్పుడు చూసుకుంటే MN వాల్యూస్ కూడా మనకు తెలిసాయి. ఇప్పుడు ఇనీషియల్గా మనం ఫస్ట్ రో కానీ ఫస్ట్ కాలం కానీ 0 చేసుకోవాలి, విచ్ ఇస్ స్ట్రింగ్ ఫార్మాట్లో ఉన్నట్టుగా నేను పెట్టా కదా. సో అది 0 అనమాట. సో ఇప్పుడు ఫస్ట్ రో ఫస్ట్ కాలం 0 చేసిన తర్వాత మనకి చూడండి
ఇనీషియల్‌గా ఎందుకు చేస్తున్నాము అంటే ఫస్ట్ రో అండ్ ఫస్ట్ కాలమ్ జీరోస్‌తో ఫిల్ చేస్తే మనకి డైమెన్షన్స్ అనేవి ఎన్ఎన్ఎం. ఎన్ అనేది ఇనీషియల్‌గా 0 అయినప్పుడు కన్సిడర్ చేయక్కర్లేదనమాట. సో, డైరెక్ట్‌గా N1 నుంచి కన్సిడర్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు చూసుకున్నట్లయితే మనకి ఫార్ములాస్ అప్లై చేస్తూ ఒక్కొక్క దాన్ని ఐడెంటిఫై చేద్దాం. సో, సి ఆఫ్ ఐజేని ఐడెంటిఫై చేయాలనుకుంటే ఇఫ్ క్యారెక్టర్స్ మ్యాచ్ అయితే ఈ ఫార్ములా, క్యారెక్టర్స్ మ్యాచ్ అవ్వకపోతే ఈ ఫార్ములా. మీరు ఒక దగ్గర నోట్ చేసుకోండి. నేను పక్కన ఫార్ములా కూడా ఇస్తాను. సో, మీరు చూసుకున్నట్లయితే అప్పుడు మీకు ఈజీగా అర్థమవుతుంది. సో, ఏం లేదు, సి ఆఫ్ ఐజే మ్యాచ్ అయినప్పుడు ఐ ఆఫ్ మైనస్ జే ఆఫ్ ఐ మైనస్ 1 జే మైనస్ 1 రెండూ చేస్తాం మ్యాచ్ అయినప్పుడు. దానికి +1 చేస్తాం. మ్యాచ్ కాలేనప్పుడు ఏం చేస్తామంటే దానిలో మాక్సిమం వాల్యూ ఐడెంటిఫై చేస్తాం. ఇటు సైడ్ ఫస్ట్ టైం i-1 తీసుకుంటే అటు సైడ్ j తీసుకుంటాం. అండ్ ఇటు సైడ్ చూసుకుంటే ఫస్ట్ i తీసుకుంటే తర్వాత j-1 తీసుకుంటాం. ఇక్కడ +1 యాడ్ అవుతుంది. ఇక్కడ a+1 ఉండదనమాట. సో, ఈ పర్టికులర్ ఫార్ములాస్ యూజ్ చేసుకొని చేస్తాము. మీరు ఒక దగ్గర రాసుకోండి. సో, ఫస్ట్ వచ్చేసి ఇప్పుడు మనం ఐడెంటిఫై చేయాల్సింది ఇనీషియల్‌గా జీరోస్ పెట్టాం కదా! సో, ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తుంది 0 ఆఫ్ 0 అంటే మనము ఐడెంటిఫై చేస్తుంది ఏ దగ్గర అండ్ సి దగ్గర ఉన్నదాన్ని ఐడెంటిఫై చేస్తున్నాం. సో, దాన్ని 1 ఆఫ్ 1 అనుకుంటే 1 ఆఫ్ 1 కదా! ఐ వాల్యూ 1 జే వాల్యూ 1 అవుతుంది ఆ పర్టికులర్ దానికి. సో, ఇప్పుడు మ్యాక్స్ ఆఫ్ అంటే సెకండ్ ఫార్ములాలో చేస్తున్నాను. ఎందుకంటే ఏ అండ్ సి రెండు మ్యాచ్ అవ్వలేదు. సో, దాని వాల్యూ ఐడెంటిఫై చేయాలి. ఐడెంటిఫై చేయడానికి సెకండ్ ఫార్ములాలో మనము వాల్యూస్‌ని సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇలా వస్తుంది. సో, దాని వాల్యూ ఎంత వచ్చింది అంటే 0 వచ్చింది. రైట్? సో, ఇలానే మొత్తం ఐడెంటిఫై చేస్తాం. ఆ పక్కది కూడా 0 వస్తుంది. ఓకే. సో, అలా లాస్ట్ వరకు వెళ్తే ఏకి ఏ మ్యాచ్ అవుతుంది. మ్యాచ్ అయిందాన్ని ఇప్పుడు నేను మళ్ళీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఎక్స్‌ప్లెయిన్ చేస్తుంది ఏంటి అంటే మ్యాచ్ అయినప్పుడు వేరే ఫార్ములా ఫాలో అవుతాం కదా! సో, అదేంటి మ్యాచ్ అవుతుంది అంటే మనం ఉన్నది ప్రెజెంట్ ఎక్కడున్నాము అంటే 1, 4 దగ్గర ఉన్నాం. 1, 2, 3, 4 దగ్గర ఉన్నాం. సో, జే వాల్యూ ఎంత అంటే 4. ఇది మనం ఐడెంటిఫై చేస్తున్నాం. సో, ఇనీషియల్‌గా ఐ వాల్యూ వచ్చేసి 1, 1 - 1 0 అండ్ జే వచ్చేసి 4, 4 - 1 3 +1. సో, ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చిన ఆన్సర్ ఎంత అంటే 1. సో, మనకి మ్యాచ్ అయిన దగ్గర 1 అనేది పెడతాం. సో, 1 మ్యాచ్ అయింది కాబట్టి ఇక్కడ మనం డయాగ్నల్‌గా కన్సిడర్ చేసుకుంటాం అనమాట నెక్స్ట్ టైంకి. ఎలా డయాగ్నల్‌గా కన్సిడర్ చేసుకున్నాము? సి ఆఫ్ 1 అండ్ 3 అంటే మనకి ఎక్కడ డి దగ్గర ఉన్న వాల్యూనే కదా మనం కన్సిడర్ చేసాం డయాగ్నల్‌గా. సో, అందుకు దానికి ఏం చేస్తానంటే నేను ఒక యారో మార్క్ పెడతాననమాట. సో, ఆ చిన్న యారో మార్క్ అనేది మనం అక్కడ డయాగ్నల్‌గా యూజ్ చేసాము అని చెప్పడానికి. ముందు అన్నీ మనం డయాగ్నల్‌గా యూజ్ చేయలేదు. మీరు అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీరు ఫార్ములా అనేది రాస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో, అప్పుడు మనము డయాగ్నల్‌గా యూజ్ చేసామా లేదా, డయాగ్నల్ అనేది వాడామా లేదా అనేది తెలుస్తుంది. సో, ఇక్కడ మనం డయాగ్నల్‌గా వాడాం కాబట్టి దాన్ని మనం డయాగ్నల్‌గా వాడాము అన్నట్టు రిఫర్ చేస్తున్నాం. సేమ్ అలాగే నెక్స్ట్ లైన్స్‌కి కూడా ఫిల్ చేస్తాం మనము. ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండ్ లైన్‌లో నేనేమో ఇనీషియల్‌గా సి క్యారెక్టర్ మ్యాచ్ అవుతుంది. క్యారెక్టర్ మ్యాచ్ అయినప్పుడు మనకు వచ్చింది 1. సో, 1ని ఫిల్ చేసాం. అక్కడ మ్యాచ్ చేస్తూ మనం తీసుకుంది ఏంటి అంటే ఏ యొక్క డయాగ్నల్ వాల్యూని తీసుకున్నాం. అదే ఇప్పుడు మనం ఏదైతే బ్లూ కలర్ ఉందో దాని డయాగ్నల్ వాల్యూని యూజ్ చేసాం కాబట్టి సో, అక్కడ మనము మళ్ళీ యారో మార్క్ పెట్టుకుంటాం అనమాట. సో, ఇలా డయాగ్నల్ వాల్యూస్ యూజ్ చేసిన దగ్గర యారో మార్క్, డయాగ్నల్ వాల్యూస్ యూజ్ చేయలేని దగ్గర నార్మల్‌గా పెట్టుకుంటూ మొత్తంని ఫిల్ చేసుకుంటూ వస్తాం. చూడండి ఇక్కడ నెక్స్ట్ దాంట్లో క్యారెక్టర్ మ్యాచ్ అవ్వలేదు. కానీ మనం యూజ్ చేసింది పక్కది యూజ్ చేసాం. సో, పక్కది యూజ్ చేసినప్పుడు యారో మార్క్ దాని లెఫ్ట్ సైడ్‌ది ఉందనమాట. ఇలా మొత్తం టేబుల్‌ని ఫిల్ చేస్తూ విత్ యారో మార్క్స్ ఫిల్ చేసుకుంటే మనకి ఫైనల్ అవుట్‌పుట్ ఇలా వస్తుంది. మీరు నోట్ ప్యాడ్ మీద ట్రై చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. సో, ఏదైనా మ్యాచ్ అయింది అంటే క్యారెక్టర్ 1 పెడతాం. ఆ క్యారెక్టర్ మ్యాచ్ అయినప్పుడు మనం యూజ్ చేసింది ఖచ్చితంగా డయాగ్నల్‌దే యూజ్ చేస్తాం. సో, అందుకు యారో మార్క్ పెడతాం. లేదు మనం డయాగ్నల్‌గా యూజ్ చేయకుండా 1 వచ్చింది అంటే మేబీ దాని పక్కది యూజ్ చేసి ఉంటాం. లేదా పైది యూజ్ చేసి ఉంటాం. సో, అలా యారో మార్క్ పెట్టుకుంటూ వచ్చాం. సో, ఫైనల్‌గా మనకి ఈ విధంగా టేబుల్ అయితే వచ్చింది. మీరు ట్రై చేసినప్పుడు ఈ విధంగా రాలేదు అంటే ఎక్కడో మిస్టేక్ చేసినట్టు చిన్న చిన్న ఐజే వాల్యూస్ తప్పు వేసి ఉంటారు. అవే చెక్ చేసుకోండి. సో, ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవాల్సింది బాటమ్ రైట్ కార్నర్ అనేది సెలెక్ట్ చేసుకుంటాం. అదే మెయిన్ లెంత్ అనమాట. సో, ఇప్పుడు దీని నుంచి చూసుకుంటే మనకి యారో మార్క్స్ ఎలా వెళ్తున్నాయంటే ఈ విధంగా నేను ఎలా అయితే మార్క్ చేశానో ఆ వేస్‌గా వెళ్తున్నాయి యారో మార్క్స్. ఇప్పుడు ఇలా వెళ్ళిన తర్వాత ఇందులో డయాగ్నల్స్ ఏవైతే యూజ్ చేసామో ఆ పర్టిక్యులర్ వాల్యూస్‌ని కన్సిడర్ చేసుకోవాలి. సో, ఇక్కడ డయాగ్నల్స్ యూజ్ చేసినవి ఏంటేంటి ఉన్నాయంటే సికి అలాగే ఏకి డయాగ్నల్స్ యూజ్ చేసాం. సో, మన సబ్‌సీక్వెన్స్ ఏంటి అంటే సిఎన్ఏ అనమాట.
సో ఇది మన సబ్సీక్వెన్స్. ఓకే. ఇలా మనము లాంగెస్ట్ సబ్సీక్వెన్స్‌ని ఐడెంటిఫై చేస్తాము. చాలా ఈజీ, మీరు ఫార్ములాస్ అండ్ కొంచెం కాన్సంట్రేట్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది. సో ఇది ఫైనల్ అవుట్‌పుట్. ఓకే. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా అండ్ అలాగే మీకు ఇవి కాకుండా అంటే ఈ డైనమిక్ ప్రోగ్రామింగ్‌లో ఇవి కాకుండా ఇంకేమైనా కావాలన్నా కింద కమెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోస్‌లో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.